ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్ హిట్ చిత్రం అలప్పుజ జింఖానా త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెస్లన్ గఫూర్ నటించిన ఈ చిత్రం 5 భాషల్లో విడుదల కానున్న విషయానికి తెలిసింది. ప్రేమలు ఫేమ్ నెస్లన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించిన అలప్పుజ జింఖానా చిత్రం ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మలయాళ స్పోర్ట్ కామెడీ డ్రామా మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీని తెలుగులోనూ ఏప్రిల్ 25న మేకర్స్ విడుదల చేశారు. ఈ అలప్పుజ జింఖానా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అలప్పుజ జింఖానా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ డేట్పై బజ్ నడుస్తోంది. 5 భాషల్లో ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. అలప్పుజ జింఖానా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 5వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్ట్రీమింగ్ డేట్పై ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలప్పుజ జింఖానా సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 5 భాషల్లో స్ట్రీమింగ్కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి వస్తుంది. మంచి క్రేజ్ ఉండటంతో ఓటీటీలోనూ ఈ మూవీ సత్తాచాటే ఛాన్స్ ఉంది. అలప్పుజ జింఖానా చిత్రానికి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు. కొందరు కాలేజీ ఫ్రెండ్స్ బాక్సింగ్ నేర్చుకుందామని నిర్ణయించుకోవడం, ముందు సరదాగా తీసుకున్నా ఆ తర్వాత తీవ్రంగా ప్రాక్టీస్ చేసి ముందుకు సాగడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కామెడీ, ఎనర్జీ, కొన్ని చోట్ల సీరియస్నెస్తో ఈ మూవీ సాగుతుంది. అలప్పుజ జింఖానా మూవీలో నెస్లెన్తో పాటు ల్యూక్మన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, హబీష్, ఫ్రాకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, విశ్వజీత్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విష్ణు విజయ్ సంగీతం అందించారు. అలప్పుజ జింఖానా చిత్రం సుమారు 12 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందింది. ఈ సినిమా ఓవరాల్గా 56 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లనే సొంతం చేసుకుంది. ఈ మూవీని ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రియలిస్టిక్ స్టూడియోస్ బ్యానర్లపై డైరెక్టర్ ఖాలిద్ రహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి జిమ్షి ఖాలిద్ సినిమాటోగ్రఫీ చేయగా, నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. చివరగా, అలప్పుజ జింఖానా సినిమా ఓటీటీ విడుదలతో మరింత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. 5 భాషల్లో విడుదల కావడం దీనికి మరింత విజయం సాధించే అవకాశాన్ని కల్పిస్తుంది.